చెల్లికి మళ్ళీ మళ్ళీ జరగాలి పెళ్లి అని ఒక సినిమాల తనికెళ్ల భరణి కవిత రాసినట్లే అవుతున్నది గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అక్కడ మొన్న ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేసిండనే వార్త మన గరం గరం ముచ్చట్ల చూపెట్టినాం, యాదికున్నదా? ఇప్పుడు గా పెళ్లి ఎపిసోడ్లా ఖతర్నాకు ట్విస్ట్ ఇచ్చిండు ఆమె రెండో భర్త. ఏహే ఈమె నాకొద్దు అని తన భార్యను ఫస్ట్ భర్తకు వాపసిచ్చిండు. ఈ ఫోటోలో ఉన్నోళ్ళే వికాసు రాధిక, ఇద్దరికి వారం దినాల కిందటనే పెళ్ళైంది. ఇంకో ఇటు పక్క నిర్ణయం వేసుకున్న ఆయనే రాధిక మొదటి భర్త బబ్బులు, ఈయనేమో వీళ్ళిద్దరికి పెళ్లి చేసిండు. ఇక 4 రోజులు కాగానే ఆమె రెండో భర్త ఆమెను తీసుకొచ్చి మళ్ళా మొదటి భర్త దగ్గర దించి నాకొద్దు నువ్వే ఉంచుకో అని వెళ్ళిపోయిండట. అగో ఇదేంది తెలుగు టీవీ సీరియల్ లెక్కనే ఉన్నది అనిపిస్తున్నదా మీకు? వీళ్ళ స్టోరీ టీవీ సీరియల్ కంటే కూడా పెద్దది. అసలు ఏమైంది అని అంటే 8 ఏళ్ల కింద బబ్లు రాధికలకు పెళ్ళైంది. 2 పిల్లలు సుతున్నారు. కానీ డ్యూటీ మీద బబ్లు బయటికి వెళ్తుంటే ఆయన భార్య ఇంకో ఈయన మీద మనసు వారేసుకున్నది. ఈ ముచ్చట బబ్లుకి ఎరకైంది. అసలే రోజులు మంచిగా లేవు. ప్రియంతోని కలిసి మొగన్ని ముక్కలు ముక్కలు నరికిన భార్య అని పేపర్లలో వస్తున్న వార్తలను చూసి బబ్లుకు భయం పుట్టినట్టున్నది. ఎందుకు వచ్చిన లొల్లి అనుకొని ఊరి పెద్ద మనుషులతోని మాట్లాడి తన భార్యను ఆమె ప్రియునికి ఇచ్చి పెళ్లి చేసిండు. 2 పిల్లల్ని నేనే చూసుకుంటాను ఆమె ఇచ్చి సాక్షి సంతకం కూడా పెట్టి కొత్త దంపతులను ఆశీర్వదించి సాగనంపి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే 4 దినాలకే బబ్లుకు భయంకరమైన ట్విస్ట్ ఇచ్చిండు వికాసు. రాధికను తీసుకొచ్చి బబ్లు ఇంటి దగ్గర ఇడిచిపెట్టి నువ్వే ఏలుకో అయ్యా నాకొద్దు అని అప్ప చెప్పిండు. ఏమైందని అడిగితే ఇది మంచి పద్ధతి కాదు, భార్య లేకపోతే బబ్లుకు కష్టమవుతుంది, వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆమెను తీసుకుపోయి ఫస్ట్ భర్తకే ఇచ్చేసి అని చెప్పిందట వాళ్ళమ్మ. అందుకే రాధికను తీసుకొచ్చి బబ్లు దగ్గర ఇడిచిపెట్టి వేయండు. మళ్ళీ ఇదేం లొల్లిరా నాయన అనుకుంటా ఆ ఊరి పెద్ద మనుషులను మాట్లాడుకొని ఇక అయిందేదో అయింది, బబ్లు రాధికను తన భర్తగా స్వీకరించాలని తీర్మానం చేసిందట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ ఖరీఫ్ జిల్లా ఖటార్జాబ్ అనే ఊళ్ళో జరిగింది ఇది. పెళ్ళి అంటే పిల్లలట అయిపోయింది అంటున్నారు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళు. కానీ పాపం మొదటి భర్తను తలుచుకుంటేనే ఎట్లనో ఉన్నది కదా అనుల్లా.